దేశంలో 5వ ఫేజ్ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వస్తున్నారు ఓటర్లు. ప్రముఖులు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7, ఒడిశాలో 5, బీహార్లో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్, లడఖ్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ 5వ ఫేజ్ లో మొత్తం 695 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చాలా మంది ప్రధాన పార్టీల నేతలు బరిలో నిలిచారు. రాజ్నాథ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్, పీయూష్ గోయల్, రాహుల్ గాంధీ, కరణ్ భూషణ్ సింగ్, చిరాగ్ పాస్వాన్, ఓమర్ అబ్దుల్లా, రోహిణి ఆచార్యతో పాటు పలు పార్టీల కీలక నేతలు పోటీలో ఉన్న సెగ్మెంట్లకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు 4 ఫేజ్లలో మొత్తం 379 లోక్సభ సెగ్మెంట్లకు పోలింగ్ కంప్లీట్ అయింది. యూపీలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. రాయ్బరేలీ, అమేథీలకు కూడా ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. రాయ్బరేలీలో రాహుల్, అమేథీలో స్మృతి, లక్నోలో రాజ్నాథ్, బారాముల్లా నుంచి ఓమర్ అబ్దుల్లా బరిలో ఉన్నారు. ఇక దేశంలో 5వ విడత పోలింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, 5వ విడత పోలింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చంద్రిక, 5వ విడత పోలింగ్లో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మొత్తం 49 స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను కూడా ఎన్నికల కమిషన్ పూర్తి ఏర్పాట్లు అనేది కూడా సిద్ధం చేసింది. మొత్తంగా వీటికి సంబంధించి 8 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇంకా పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలైనటువంటి విద్యుత్ కావచ్చు, లేకపోతే మంచినీళ్ళు, ర్యాంప్స్, వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు, లేకపోతే వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు, వారు సులువుగా వెళ్లేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా చేశారు. ఇక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించేందుకు గాను పోలింగ్ జరిగేటువంటి పోలింగ్ బూతుల దగ్గర 100 మీటర్ల వరకు కూడా 144 సెక్షన్ అనేది కూడా అమల్లో ఉంటుంది. ఇది ఈ 5వ ఫేజ్కి సంబంధించి 49 స్థానాల్లో కొన్ని కీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. దాంట్లో కీలకంగా రాయ్బరేలీ, అమేథీ 2 స్థానాలతో పాటు లక్నో 3 ఈ కీలకమైనటువంటి స్థానాలు. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. ఇక అమేథీ నుంచి స్మృతి ఇరానీ, బీజేపీ క్యాండిడేట్, కేంద్ర మంత్రి. అక్కడ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కేఎల్ శర్మను ఫీల్డ్ చేశారు. ఇక లక్నోకు సంబంధించి రాజ్నాథ్ సింగ్, అక్కడ ఇది 3rd టైం ఆయన హ్యాట్రిక్ విజయం కోసం ఆయన అక్కడ పోరాడుతున్నాడు. అక్కడ నుంచి లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్ బరిలో ఉన్నారు. ఇక మిగతా స్థానాలు కనుక చూసుకున్నట్లయితే ముంబై నార్త్కు సంబంధించి పీయూష్ గోయల్ అక్కడ బరిలో ఉన్నారు. ఇక హాజీపూర్ నుంచి చిరాగ్ పాస్వాన్, సారాన్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య బరిలో ఉన్నారు. ఇక కైసర్గంజ్ నుంచి కరణ్ భూషణ్ సింగ్, ఆయన వివాదాస్పద ఎంపీ, గతంలో బ్రిజ్భూషణ్ సంబంధించిన కుమారుడు, ఆయన ఈసారి బీజేపీ నిలబెట్టలేదు. ఆయన కుమారుడికి అక్కడ నుంచి సీట్ ఇచ్చారు, ఆయన అక్కడ నుంచి పోటీలో ఉన్నారు. ఇక ఇటు బారాముల్లా నుంచి ఓమర్ అబ్దుల్లా అక్కడ నుంచి బరిలో ఉన్నారు. ప్రస్తుతానికైతే పోలింగ్ కేవలం వెస్ట్ బెంగాల్లో అక్కడిక్కడ కొన్ని చిన్న చిన్న ఘటనలు జరిగినట్టుగా రిపోర్ట్స్ అందుతా ఉన్నాయి. మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా సజావుగానే ఎన్నిక అయితే జరుగుతూ ఉంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ అంతా కూడా నడుస్తూ ఉంది. హుగ్లీకి సంబంధించిన నియోజకవర్గంలో మాత్రం 2-3 ప్రాంతాల నుంచి కొన్ని కంప్లైంట్స్ అనేది కూడా రేజ్ అవుతున్నాయి. అక్కడ ఈవీఎంస్ మొరాయించడం కావచ్చు, లేకపోతే ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా కొన్ని కంప్లైంట్స్ అయితే ఫైల్ అవుతా ఉన్నాయి. మిగతా అన్ని నియోజకవర్గాలు అంటే 48 నియోజకవర్గాల్లో కూడా ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే పోలింగ్ అయితే నడుస్తూ ఉంది. ఇక వీటితో పాటు ఒడిశాకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు కూడా 35 స్థానాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈరోజు జరుగుతున్నాయి. అక్కడ 5 లోక్సభ స్థానాలతో పాటు ఈరోజు అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నిక అనేది కూడా నడుస్తోంది. ప్రస్తుతానికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్న నియోజకవర్గాల్లో సున్నితమైనటువంటి ఏరియాస్ను గుర్తించి అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, లేకపోతే
పూర్తి స్థాయిలో వెబ్కాస్టింగ్ ద్వారా వాటికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన సరళిని అంతా కూడా ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఓవరాల్గా ఒక 2000కు సంబంధించి అబ్జర్వర్స్ని ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, లేకపోతే ఓవరాల్గా వీడియో రికార్డింగ్ టీమ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా డిప్లాయ్ చేశారు. ఎలాంటి ఇష్యూస్ వచ్చినా, ఎలాంటి ఇష్యూ రేజ్ అయినా వాటిని ఎంబడే సార్ట్అవుట్ చేసేలాగా టెక్నికల్ టీమ్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే పోలీస్కి సంబంధించిన టీమ్స్ను కావచ్చు ఎప్పటికప్పుడు డిప్లాయ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా ఫ్రీ అండ్ ఫెయిర్గా నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను అయితే కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. ఇప్పటి వరకు 4 ఫేజులు పూర్తయ్యాయి. 4 ఫేజుల్లో 380కి పైగా స్థానాల్లో పోలింగ్ అనేది ముగిసింది. సుమారు 40 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు జరిగినటువంటి పోలింగ్స్లో 66.95% పోలింగ్ నమోదైనట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది. ఇక పూర్తి స్థాయిలో ఈ మిగతా 3 ఫేజులను కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాటు చేయడంతో పాటు వీలైన అందరూ కూడా ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్లు కావచ్చు, లేకపోతే ఎన్నికల సంఘానికి కూడా కొంతమంది సెలబ్రిటీస్ని నియమించుకుంది. వారు ప్రచారం అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఇక ఈ రోజుకు సంబంధించి ఇప్పటివరకు కొంతమంది సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు లక్నో నుంచి మాయావతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ముంబైకి సంబంధించి సినీ తారలు కూడా ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చంద్రిక, तो मैं 5वें चरण से जुड़े मतदाताओं से ये जोर अपील करती हूँ कि वो भी अपना वोट डालने जरूर अपने अपने पोलिंग बूथ पर जाएं। हालांकि मैं जब भी जिस भी चरण में वोटिंग होता है तो मैं हमेशा यही अनुरोध करती हूँ कि जलपान आदि आप बाद में करें, पहले अपना वोट डालने के लिए जरूर जाएं।